పెంటపాటి పుల్లారావు గారు, అసలు ఇంటర్నల్‌గా ఏమి జరిగుండొచ్చు? ట్రంప్ అంత ఈజీగా ఒప్పుకున్నాడంటే నమ్మశక్యం కావటం లేదు. ఒకటి ట్రంప్ ఏమి రహస్యంగా చేయలేదే. హ్మ్. గత 10, 15 రోజులు బట్టి ఇరాన్‌కి వార్నింగ్ ఇచ్చాడు. ఎందుకంటే ఇరాన్ ఏదో రాకెట్స్ ఏస్తుంది, డ్రోన్స్ ఏస్తుంది, అలాగ 100 రోజులు, ఇంకో 200 రోజులు చేస్తే అమెరికా కుదరదు. హ్మ్. సీరియస్‌గా బాంబ్ చేసి ఫినిష్ చేస్తాను ఇరాన్ అని వార్నింగ్ ఇచ్చాడు. హ్మ్. ఆ వార్నింగ్ తరఫున ఆయన మానసికంగా, సైకలాజికల్‌గా బ్రహ్మాండమైన యుద్ధం చేశాడు. హ్మ్. గత 7 రోజులు బట్టి ఇరాన్‌కి వార్నింగ్ ఇచ్చి చాలా అసహ్యంగా, చాలా అగ్రెసివ్‌గా మాట్లాడాడు. ఇరాన్ నాయకత్వం అర్థం చేసుకున్నారు. సీజ్ ఫైర్, సీజ్ ఫైర్ అంటే యుద్ధం ఆప్చేయి. హ్మ్. యుద్ధం ఆప్ చేయటానికి నిన్న సాయంకాలం వాళ్ళ టైం, మన టైం రాత్రి 10 గంటలకి ట్రంప్ అన్నాడు, "ఇంకేం కుదరలేదు. నేను చేయబోయే పని చేస్తా. హ్మ్. కానీ ఇంకా 3 గంటల టైం ఉన్నదన్నారు." ఒప్పుకున్నారు. ఏంటి ఒప్పుకున్నది? యుద్ధం ఆప్ చేసి మాట్లాడటానికి. హ్మ్. అంతే. యుద్ధం ఎందుకు ఆప్ చేయాలి ట్రంప్‌కి? ఓకే. యుద్ధం ఆప్ చేస్తే ఆయన అన్న మాట ఈవేళ కొన్ని సర్దుకోవచ్చు కదా! ఓ వారం రోజులు, 10 రోజుల్లో మళ్ళీ అమెరికా అంతా సర్దుకుంటాది. హ్మ్. స్ట్రాటజీ సర్దుకుంటాది, సరుకులు తెచ్చుకుంటాది ఆయనే చెప్పాడు. యుద్ధం ఆప్ చేశాక తర్వాత ఆయిల్ ధరలు పడిపోయినాయి కదా! హ్మ్. ఇలా వారం, 10 రోజులు ఆయిల్ ధరలు పడిపోతే ప్రపంచ ఎకానమీ మళ్ళీ సర్దుకుంటాది. ఓకే. కొత్త ఆయిల్ కూడా, కొత్త గ్యాస్ కూడా కొత్త ప్రాంతాల నుంచి వచ్చి మార్కెట్‌లోకి అందిపోతాది. హ్మ్. దూర దూర ప్రదేశాల నుంచి రావటానికి టైం పడుతుంది. టైం అంతా తగ్గుతది. ఓకే. ఆయన ఇచ్చిన వార్నింగ్‌కి ఇరాన్ ఆలోచించుకొని మధ్యవర్తి పాకిస్తాన్ అవని, ఎవరవని ఆప్ చేశారు. హ్మ్. ఇరాన్ ఏమంటుంది? మేము యుద్ధం ఆప్ చేయం. ఒకే అగ్రీమెంట్ కావాలి. మాతో మళ్ళీ మీరు యుద్ధం చేయరు ఓకే. అని కావాలి. హ్మ్. అదేమి ఇవ్వలేదు కదా ట్రంపు. హ్మ్. ట్రంప్ ఆప్ చేసింది దేనికి? ఆళ్ళు సర్దుకోటానికి. యుద్ధం ఫోర్స్ ఒకసారి ఆగిపోగానే తెహరాన్ బాగా దెబ్బతిన్నది. మళ్ళీ ఆ స్పిరిట్ రాదు. హ్మ్. మళ్ళీ యుద్ధం రిజల్యూమ్ చేయటం కష్టం. హార్మోజ్ జలసంధి అది ఇంకా అయన్నీ ఈ డిస్కషన్స్‌తో జరుగుతాయి. ఓకే. ఈ 2 వారాల్లో. సో, ట్రంప్ ఏమి నష్టపోలేదు. హ్మ్. యుద్ధం ఆప్ చేశాడు. మాట్లాడటానికి ఆళ్ళు టైం అడిగారు. బ్రతిమాలారు. ఇస్తున్నానని చెప్పాడు. ఆయన వర్షన్ ఆయన చెప్తున్నాడు. ఓకే. సీజ్ ఫైర్ అవ్విందా లేదా? అవ్వింది. హ్మ్. అది మెయిన్ థింగ్. ఓకే. అంటే పుల్లారావు గారు, మనం చూసాం ఆల్రెడీ అమెరికాలో దాదాపు 50 మంది వరకు ఎంపీలు ట్రంప్‌ని దించేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంటే ఇంపీచ్‌మెంట్ భయం వల్ల కూడా ఇలా చేశారంటారా? ట్రంప్‌ను ఇంపీచ్ చేస్తారా? అంటే ఏం చెప్తారు? ట్రంప్‌ని ఇంపీచ్ చేయటానికి ఆళ్ళ దగ్గర మెజారిటీ లేదు కదా! హ్మ్. సెనెట్‌లో లేదు. ఆళ్ళ లోవర్ పార్లమెంట్ మన లోక్‌సభ లాంటిలో లేదు.